హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ని డిఫరెంట్ స్టైల్లో కర్రీ ప్రిపేర్ చేస్తున్నామండి. ఎగ్స్తో ఈ ఒక టిఫిన్ బాక్స్కి ఆయిల్ అంతా అప్లై చేసి ఈ ఎగ్స్ అనేటివి అందులో బ్రేక్ చేసుకోవాలి. ఇంకో గిన్నెలో వాటర్ వేసి ఈ టిఫిన్ బాక్స్ని అందులో పెట్టి బేక్ ఇవ్వాలండి, కేక్ లాగా. ఇది స్టీమ్ అయినాక దీన్ని కట్ చేసి కర్రీలో అయితే వేసుకుంటాము. ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, బాగుంటుందండి. ఒకసారి ఇది డిఫరెంట్గా ట్రై చేస్తున్నామండి. మా స్టైల్లో ఎలా చేస్తున్నామో చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఎగ్స్ని అయితే బ్రేక్ చేసుకున్నాము. ఇలా కొంచెం వాటర్ వేసి టిఫిన్ బాక్స్కి మూత పెట్టి టిఫిన్ బాక్స్ పెట్టేయాలి. దానిపైన ఏదైనా బరువు గిన్నె పెట్టేస్తే ఒక 25 మినిట్స్ అట్లా పెట్టాలండి సిమ్లో. ఈ కర్రీకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్ కావాలండి, టమాటా ప్యూరీ కావాలి. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాము. ఇది ఫ్రై అవుతున్నప్పుడే బాగా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో ఉప్పు, పసుపు, కారం అవి వేసుకుందాం. ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నాను తగినంత. ఇది గ్రేవీ టైప్లో వస్తుందండి, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అన్ని మసాలాలు కొంచెం రెడీ ఉంటే బాగుంటుంది, ఈజీగా అయిపోతుందండి. ఇది కొంచెం ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకోవాలి, కరివేపాకు, కొత్తిమీర వేసి ఫ్రై చేద్దాం. నెక్స్ట్ అల్లం వెల్లిపాయ ఫ్రెష్ ఇది వేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే ఆల్రెడీ పచ్చిమిర్చి అయితే వేసాము, ఇంకా కొంచెం కారం అయితే వేసుకోవాలి. కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో తగినంత కారం అయితే వేసుకుంటున్నాం. కొంచెం తక్కువే వేసుకోవాలి. వేసుకొని కలుపుకుందామండి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని టమాటా ప్యూరీ వేయాలి. తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. గ్రేవీ టైప్లో వచ్చేస్తుంది. అంతలోపు మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి ఎగ్స్ అనేటివి బాయిల్ అయినాయా లేవా. బేక్ అవుతుందండి, అది కేక్ టైప్లో. దాన్ని కట్ చేసి దీంట్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆల్రెడీ సాల్ట్ వేసాము, కొంచెం సాల్ట్ మళ్ళీ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకుందాం. బిగ్ సైజ్ టమాటాలో ఒక 3 అండి. ప్యూరీ వేసి మొత్తం కలుపుతూ ఉండాలి. కొంచెం స్మెల్ వెళ్ళే వరకు కలిపి తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకుందాం. తర్వాత ఆ ఎగ్ని ఓపెన్ చేసి కట్ చేసి ఆ పీసెస్ని దీంట్లో వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా తర్వాత ప్యూరీ తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాము. అలాగే కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు పెట్టుకుందాం. టేస్ట్ అయితే డిఫరెంట్గా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా, కన్సిస్టెంట్ చూసుకొని వాటర్ అయితే వేసుకున్నాము. కొంచెం ఇప్పుడు ఎగ్ బాయిల్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు తీసి కట్ చేసి ఇలా స్పంజ్ టైప్లో మంచిగా బేక్ అయితే అయిందండి. ఇప్పుడు ఇది వేసేసి ఒక గరం మసాలా, జీరా, ధనియాల పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీ ఎగ్ కర్రీ ప్రిపేర్ అవుతుందండి. జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకున్నాము. కొత్తిమీరతోని గార్నిష్